చెప్పాలి. మందిరం కడుతున్నాను, అందరికి వ్యతిరేకం వచ్చేసి ఊరంతా వ్యతిరేకం అయిపోయింది. 300 గడప నేను ఒక్కడే ఉన్నా. నా డ్యూటీ ఏంటి తెలుసా? పగలేమో ఎంఆర్ఓ ఆఫీస్కి, పగలేమో విఆర్ఓ ఆఫీస్కి, పగలేమో ఎండి వాళ్ళ దగ్గరికి నైట్ ఏమో కొడుకులో వాక్యం. ఇదే పని. అయితే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే అందరూ అన్నారు, గ్రామం ఎవరు వెళ్ళడానికి లేదు, అది ఇది మనకి మన స్థలంలో కట్టారు, అదని ఇదని చాలా చేశారు, చాలా జరిగినాయి. నేను అనుకున్నాను ఎవరు వస్తారు రారు ప్రభు అని. ఆ ఫస్ట్ మేము అనుకున్నాం అసలు ఒక 700-800 మందికి అయినా వస్తారు అని, చుట్టాలకి అని మేము ఏర్పాటు చేస్తే 1500 మంది వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా వెళ్తే ఊరుకొని అన్నవాడే అందరు ఫస్ట్ బంతులు భోజనం చేసి వెళ్ళాడు. ఆమెనంటారా? ఊర్లోని మీలో ఎవరైనా వెళ్ళారు ఊరుకొని అసలు లేదు, అసలు పని అవుదాం మనకి ఎదురుకి తిరిగాడు అన్నాడు. భోజనం చేసి చేదుడుచుకుంటా నాకు ఎదురయ్యి బాగా పెట్టారు, బాగా చేశారు, పెద్ద మందిరమే కట్టారు, అంతా బాగానండి. ఓకే, మంచిగా జరిపించుకోండి. నాకు 1500 మందిని చూస్తే ఆశ్చర్యం అనిపించలేదు, కానీ నేను చూస్తే అనిపించింది. గట్టిగా ఆమెనంటారా? ఈడులో మేలు చేసే దేవుడు. ఒక మంచు లాంటి కథలను నేను చూస్తున్నాను. అది పరిశుద్ధాత్మ సంఘం మీదకి రిలీజ్ అవ్వబోతుంది. నీ కథ మార్చబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, కీడులో మేలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కీడులో ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల కోసం యెరికో గోడలు, యోర్దాను నది మీకోసం చాలా జరుగుతున్నాయి అమ్మా, చాలా చేయబోతున్నాడు. ఇక యెరికో గోడ గురించి మీ సంబంధం లేదు, పడిపోయిందిగా, కూల్చేశాడుగా. ఉపవాస కొడుకుల్లో కూలిపోయిందంతా. రపనమ సెకండేరియాన కడుపు కట్టుకుని కన్నీరు కార్చి చేసిన ప్రార్థన జకరయ్య ఎలిజబెత్తమ్మ తోపం చేరినట్టు చేరిపోయింది. బిగరగా కాలిగుండదు, బిగరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టండి తమ్ముడు. బిగరగా రబల హదనమ చందనమ రేపెనేమే సెకండేరియాన రకండల హదనగ దురగనగ ధన బాబా రేపెనేమే సెకండేరియా. తమ్ముడు జాషువా భయపడదు, నీ పట్ల దేవుడేదో చేయబోతున్నాడు. ఈ కీడంతా మేలు కొరకే, ఈ వ్యతిరేకతలన్నీ మేలు కొరకే, నిందలన్నీ పూదండ కొరకే, శ్రమలన్నీ ఆశీర్వాదం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆపదు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అదుగో మహిమ మేఘం నీ మీదకి దిగి రాబోతుంది. మహిమ మేఘం ఒక బలమైన శక్తితో తిరిగి వెళ్ళబోతున్నావు, ఒక బలమైన ఆత్మతో నింపబడి వెళ్ళబోతున్నావు. తట్టుకోలేని ఆత్మతో దేవుడు ఇక్కడ పని చేస్తున్నాడు. బాబా, ఈ పల్లిపెట్ట మీద అగ్ని మండుతుంది. ఇది మండుచున్న పొద, ఇది పరలోకపు కవిలే. ఇక్కడ మందసం నేను చూస్తున్నాను, సన్నిధి రొట్టెల బల్ల చూస్తున్నాను. మందసం బంగారపు పాత్ర ఇక్కడ ఉంది, మన్నా పాత్ర ఇక్కడ ఉంది, చిగురించిన హోరున కర్ర ఇక్కడ ఉంది.
పదాజ్ఞల పలక ఎక్కడ ఉంది? రబలమ శబరబల హదరగ దురగనగ రకండర హదరగనర సబబబబబ రిబబబబబబబ రిబబబబబబ సబబబబ పందుగ 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 రబలబ సందరబల హదరగన రకండర హదరగ దురగనమ సబరబ రెబెరెబె సెకండరియా. నేను ఊహించని ఆత్మ ఇక్కడ పని చేస్తుంది. ఈ బలిపీఠం చిన్నదేమో, ఈ మందిరం చిన్నదేమో, కానీ ఇక్కడ పనిచేస్తున్న ఆత్మ చాలా పెద్దదే, చాలా పెద్దదే, చాలా బలమైనదే. ఉర్రబల హదనమ చందరబల ఉర్రబలమ దురగనగ దరగనగ రహదల పందుగ 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 రెబె రెబె శబరబలమ చందరబలమ రిబల హదనగ చందరబలమ రెబెలెమె సెకండరియానా రబల హందరబలమ రికందన హదరియానా రెబెలెమె సెకండరియానా రబలమ సెకండరిబలమ సందరబలమ రబలమ సెకండరిబ సబబబ పందుగ సునామములో రబలమ సెకండరిబబబబబ రబల హందరబ సందరబలమ రెకండరిబలమ సెకండరిబబబబ రబలమ సెక ఆత్మతో ఆత్మతో నింపబడబోతున్నారు. రిసీవ్ రిసీవ్ రిసీవ్. ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరగబోతున్నాయి. రిసీవ్ రిసీవ్ రిసీవ్. పండుగ 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 సునామములు రబలమ సందరబల హదనగ దురగనగ రెబె రెబె శబబబబబ రబల హందరబలమ చెబెరెబెరె హెదెరియాన రబల హందురగరగదరగదర. చూడొద్దు, చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ బరగదన రిమానందర గదన మన శబల బరగదర బన రిమానందర బల శబల బరగదన మన రిబన మన శబరగదన మన శబరబల హదురగన రకండర హదరె బెరెబె శబబబబబ శబరగదన ఉజ్జివముల ముగింపు లేదు. బల శమందర గదన మన రిమాందర రకతర మన శబరె అగ్లి 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 అదుగో అదుగో రెబల శబరగ దురమనందర రెకెదెలె బెరె శబల బరగదన మన శియర రిబన మన మన శబరబబబ తట్టుకోలేని ఆత్మ నీ మీదకి రాబోతుంది. నిన్ను నిలబెట్టి అభిషేకము శత్రును ఎదిరించే సాధనముగా మార్చబడబోతున్నా. సాతాన్ని నీ పాదముల కింద తొక్కే అభిషేకం ఇవ్వబోతున్నాడు, అధికారం ఇవ్వబోతున్నాడు, అధికారం ఇవ్వబోతున్నాడు, అధికారం ఇవ్వబోతున్నాడు. హదరగ దురగనగ ప్రవచనాలు నెరవేర్చబడబోతున్నాయి, ప్రవచనాలు నెరవేర్చబడబోతున్నాయి. ఇక్కడ చెప్పిన ప్రతి ప్రవచనం జరగబోతుంది. ప్రవక్తల ద్వారా, నాయనల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి ప్రవచనము జరగబోతుంది. అవి జరుగుతున్నాయని సాతాను తట్టుకోలేకపోతుంది. చందర పండుగ 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 చేస్తున్నాము, పండుగ చేస్తున్నాము.
రేపు కొన్ని గంటలు కరిగిపోబోతున్నాయి, కొన్ని శక్తులు లయమైపోబోతున్నాయి. జాతబడి నీ మీద పని చేయదు, మాంత్రిక శక్తి నీ మీద పని చేయదు, చలంగి శక్తి నీ మీద పని చేయదు. ఎందుకంటే లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నాడు గొప్పోడు. పొందుకో పొందుకో పొందుకో. అందుకో హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును గాక. ఆమేన్. బిగ్గరగా చెప్తామా, బిగ్గరగా చెప్తామా, కొంచెం బిగ్గరగా చెప్తామా, మరి కొంచెం బిగ్గరగా చెప్తామా. ఈ రాత్రి మీరు నడిచి వెళ్తుంటే సాతానికి వణుకు పుట్టబోతుంది. ఈ రాత్రి మీరు నడిచి వెళ్తుంటే సాతానికి దడ పుట్టబోతుంది. ఈ రాత్రి మీరు నడిచి వెళ్తుంటే సాతాను గుండెలు మంట పుట్టబోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా సంఘానికి సావుకులకి దేవుడి మాట, ఈ ప్రవచనం చెప్పమని ప్రభు ప్రేరేపించారు. నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాట చెప్పి నేను నా సమయాన్ని ముగించి నేను మీ మధ్య నుండి వెళ్ళిపోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు ఏంటనంటే, ఒక్కసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ఒక్క మాట చూడండి. ఈ మాట చెప్పి నేను నా సమయాన్ని ముగిస్తాను. అవునమ్మా, అవును. ఓచ చేయగలవాడు అనండి, ఓచ చేయగలవాడు. హల్లెలూయా. అక్కడ ఏంటనంటే సమాజ మందిరంలోకి యేసయ్య వెళ్ళి అక్కడ ఒక అద్భుతం చేశారు. ఒక అద్భుతం చేయగానే అక్కడ ఉన్న వాళ్ళకి, పరిసయ్యులకు, వాళ్ళందరికీ నచ్చలేదు అది. ఆయన మీదకి ఒక్కసారి చదువుతారమ్మా, కిందకి చదవనమ్మా, చదవండి. అవును, నిందేద్దామని పరిశీలి చూస్తున్నారు. స్వస్థపరుస్తాడేమోనని ఓస చేయగలవాడు చూస్తామన్నాడు. చూడండి చూడండి. అవునమ్మా, అవును. కోపముతో వారి వైపు చూసి చెయ్యి చాపమని, ఆ ఓచ చేయగలవాడు చెయ్యి చాపగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇంకో మాట కూడా చదవండి అక్కడే. పరిసయ్యులు వెలుపులకు పోయి, బయటకు పోయి ఆయన ఎలాగ సంహరిద్దామా, ఆయన ఎలాగ లేకుండా చేద్దామా, ఆయన ఎలాగ నాశనం చేద్దామా ఆలోచన చేసిరి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి చూడండి చూడండి. యేసయ్య అక్కడ ఓచ చేయగలవాడికి స్వస్థతనిచ్చారని అక్కడ పరిసయ్యులకి నచ్చలేదు అసలు. ఆయన మీద ఒక కుట్ర పన్నారు, ఆయన మీద ఒక ప్లానింగ్, ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటనంటే ఆయన్ని సంహరిద్దామని. చెప్పండి. అంటే ఆయన లేకుండా
చేయాలనుకున్నారు. ఈ విషయం వాళ్ళు చెప్పకముందే, వాళ్ళు అనుకోకముందే యేసయ్యకి తెలుసా లేదా? మాట్లాడండి అమ్మ. తెలుసు. అయ్యో ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా నేను స్వస్థతలు చేస్తున్నానని, వీళ్ళేమన్నా నన్ను ఏమన్నా చేస్తారేమోనని యేసయ్య భయపడ్డా? చూడండి ఒకసారి ఆ మార్కు సువార్త ప్రవచనం చాలా బలంగా దేవుడు మాట్లాడారు. ఆ 3వ అధ్యాయము 9వ వచనం. అవును. రోగపీడితులైన వారందరూ ఆయన మీద పడుచుండ్రి, అపవిత్రాత్మలు పట్టిన వారు. నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు. హల్లెలూయా. అక్కడ మీ అందరికి అర్థమయ్యేలా నేను చెప్తా వినండి. యేసయ్య చేయగల వాడిని స్వస్థపరిచారని పరిసయ్యులకి వాళ్ళందరికీ తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఈయన్ని సంహరిద్దాం అంటే లేపేద్దాం అనుకున్నారు. ఆయన లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? ఇంకో మాట చెప్పనా, ఆయన వాళ్ళు ఎవరెవరైతే ఏదనుకున్నారో వాళ్ళ హృదయంలో అనుకున్న విషయాలు కూడా యేసయ్యకి. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళందరూ ఇలాంటి పనులు యేసయ్యని మారిద్దాం అనుకున్నారు, లేపేద్దాం అనుకున్నారు, లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈ విషయం యేసయ్యకి తెలిసింది. చూడండి, యేసయ్యకి తెలిసింది. నేను ఇంకో ఉపమానం చెప్తా వినండి. ఆన్లైన్ ప్రేయర్లో బాక్సులు పెట్టి చక్కగా కాంగొట్టి పాటలు పాడి ఆరాధన చేస్తుంటే శ్మశానానికి దగ్గరలో ఉంటుంది మందిరం. శ్మశానానికి దగ్గరలో ఉంటుంది మందిరం. మందిరానికి పై పక్కేమో శ్మశానానికి ఇటు పక్కేమో ఇల్లు ఉంటాయి. ఊరి చివరి మందిరం. ఆత్మతో నింపబడి వాళ్ళందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడి, మా ఊళ్ళో మంచోళ్ళు అంటున్నారంట, అమ్మో వాళ్ళకాళ్ళు వచ్చేసినాయేమో, ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, అదేంటి ఇదేంటనని చాలా భయంకరంగా మాట్లాడారు. సర్లే వీళ్ళందరూ ఇలా ఇదవుతున్నారు కదా అని మేమేం చేసామంటే కాంగ్ కొట్టడం, మైక్ పెట్టడం చేసి మామూలుగానే చప్పట్లు కొడుతూ, అంటే వాళ్ళందరూ ఇలా అనుకున్నారు వాళ్ళు ఏమన్నా చర్చి మీదకి వ్యతిరేకంగా వస్తారేమోనని మేమేం చేసాం, ఆల్రెడీ వ్యతిరేకంగా వస్తున్నారు. ఏం చేసామంటే కాంగ్ కొట్టడమోనో మైక్ పెట్టడం ఆపేసి ఇక ఆపేసి మామూలుగా జరిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదే విషయం యేసయ్య దగ్గర కూడా ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసయ్య చేస్తున్నాడని, యేసయ్య చేస్తున్నాడని వాళ్ళందరూ ఒక కుట్ర పుట్టినారు. అంతను ఆయన లేకుండా చేద్దామని అనుకున్నారు. ఈ విషయం యేసయ్యకి తెలిసింది. మౌనంగా ఉన్నాడు, మాట్లాడాలి. వాళ్ళు ఎంతైతే ఏడుస్తున్నారో వాళ్ళకి ఇంక వ్యతిరేకంగా అద్భుతాలు చేస్తానే ఉన్నాడు. ఈ పరిచర్యకి వ్యతిరేకంగా లేచిన కొంది పరిచర్య డెవలప్ కాబోతుంది, పరిచర్య అభివృద్ధి చెందబోతుంది. పరిచర్య అంచెలంచెలుగా దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. అబద్ధం ఆడుకుని చెప్పండి, మీరు ఆటోల మీద కానీ వ్యాన్ల మీద కానీ ఏముంటుందో తెలుసా? నీ ఏడిపోయినా ఎదుగుదల చూసారా? ఎవరైనా చెప్పండి చూసారా? పోను మంచులమ్మ మీరు. హల్లెలూయా. దాని మీద ఆటో మీద ఏమని ఉంటుందంటే, ఆటో మీద కానీ కొన్ని వ్యాన్ల మీద కానీ నీ ఏడిపోయినా ఎదుగుదల. ఇక్కడ యేసయ్య కూడా ఏంటనంటే వాళ్ళు ఎంతైతే ఏడుతున్నారో అన్ని అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఇంకా ఎక్కువ స్వస్థతలు జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజు నేను బలముగా ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రార్థన గదిలో ఉపవాస దినాలు గడుపుతుండగా ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ పరిచర్య గురించి ఎంత వ్యతిరేకంగా లేస్తారో అంత అద్భుతాలు జరగబోతున్నాయి, కార్యాలు జరగబోతున్నాయి, స్వస్థతలు జరగబోతున్నాయి, మిరాకిల్స్ జరగబోతున్నాయి, ఓ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వ్యతిరేకంగా లేచిన కొంది పరిచర్య ఏమవుతుందంట? చెప్పాలి. హల్లెలూయా. మీరు కూడా నరగోసగా నల్లరాయి బగులుద్ది, గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఎదురు నల్ల పిల్లి వచ్చింది, దాన్ని ఏదో ఉరికిస్తుందని అది వచ్చింది. మీకెందుకు? ఎలాంటి మూఢనమ్మకాలు మానుదురుగాక. ఆమేన్. రాత్రి హల్లెలూయా
ఈ రాత్రి నా ప్రసంగం కొందరికి నచ్చదయ్యా. హల్లెలూయా. నల్ల పిల్లి ఎదురవుతుందని ప్రయాణం ఎందుకు ఆపుతున్నావు అని నేను వాక్యం చెప్పుకుంటూ ఎందుకు ఆపుతున్నావు పెట్టన్నా అవంద నా ఎంకే ఏళ్ళు చూపితే ఏం చెప్పండి. నేను వాక్యం చెప్తే ఇలా అన్నానమ్మంటే నల్లి పిల్లని చూసి వెనక్కి వచ్చేది నేనే అందే. గుమ్మెడకాయలు దొంగోడంటే కాదా? హల్లెలూయా. నేను అన్నమ్మా నాకు తెలియదమ్మా, అమ్మా అమ్మా నాకు తెలియదమ్మా, దేవుడు ప్రేరేపించారు నేను చెప్తున్నానమ్మా అని అంటే సరేలైతే ఓన్లీ మనం వదిలేసాను లేకపోతే. హల్లెలూయా. అటువంటి నమ్మద్దు. నల్ల పిల్ల ఎదురొచ్చిందని గుద్దుకుంటూ కొమ్ములు వస్తాయి, అదేంటి ఇంకేంటి రకరకాలుగా చాలా అంటారు. ఇవన్నీ నమ్మొద్దు, ఇవన్నీ నమ్మొద్దు. ఇంకో మాట చెప్తున్నా దయచేసి వినండి. మీరు మందిరానికి వెళ్తున్నారు, వ్యతిరేకత వస్తుంది. మందిరం మానేస్తే వ్యతిరేక పోద్దేమని అనుకునేది అది ఇంకా సాతాను పెట్టే ఒక భ్రమ. నేను అంటాను, ఈ వ్యతిరేకతలు ఎంత పెరుగుతున్నాయో కార్యాలు కూడా అలాగే జరగబోతున్నాయి. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఆమేన్. అమావాస్య రోజున మీ మిస్సెస్కి శ్రీమంతం చేయకూడదు అన్నారు. నేను అమావాస్య రోజునే తీసుకొచ్చా. మీ పిల్లలకి నీ పుట్టిపోయే పిల్లలకి తేడా అన్నారు. నేను మాట చెప్పిన పిల్లలందరికంటే చక్కగా యాక్టివ్గా ఉంటుంది నా పిల్లలు. ఆమేన్. నమ్మొద్దండి. దేవుడు వరం ఉంది, దేవుడు కృప చూపింది, దేవుడు తోడై ఉండండి. పిల్లి వచ్చిందని, నక్కు వచ్చిందని, కుక్క వచ్చిందని, మా కారు కూడా పిల్లి వచ్చింది. అద్భుతంగా ప్రసంగం జరుగుతుంది. ఆమేన్ అంటారా? హల్లెలూయా. అవన్నీ పట్టించుకోవద్దు. మంచిగా ఈ రాత్రి నేను ఒక మాట చెప్పి నా సమయాన్ని ముగిస్తున్నాను. సేవకులు అయ్యా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన గదిలో ఏకాంతంగా ఉంటే ప్రభు అంటున్నారు, మీ మూలుగులు దేవుడు చూశారంట. ఆయన కన్నీరు దేవుడు చూశారు. ఈ రాత్రి నేను ఇక్కడికి రావడానికి బలమైన కారణం తండ్రి ఇస్సాకయ్య గారు, తమ్ముడు గిద్యోను. దేవుడు వారిని చూసి నన్ను నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు చుట్టాలా నాకు చెప్పండి, చుట్టాలా? నాకు అక్కోళ్ళు చెల్లెళ్ళు మేనత్తలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఆ సేవకులు కన్నీరు, తమ్ముడు ప్రయాస, భారము, మరుగు. నేను చెప్తున్నాను, తమ్ముని దేవుడు బీడి భూములు దున్నే నాగలుగా మార్చబోతున్నాడు. మీరందరూ చూస్తే యోసేపు నిమిత్తం ఐగుప్తుని దేవుడు ఆశీర్వదించాడు. నేను అంటాను, మిమ్మల్ని నిమిత్తం మీ ఇంటిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. వాళ్ళనాలి, ఏ రోజు అడుగు పెట్టావు అమ్మా మా కొంపంతా ఆగమనకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా నువ్వు అడుగు పెట్టావమ్మా ఎంత మంచిగుందంటే అప్పుడు అనండి, మొన్నంటే మామూలుగా ఉండదు అనకూడదు, నా దేవుడే కార్యము చేస్తున్నాడని. హల్లెలూయా. ఆమేన్. చెప్పనా ముగించనా? నిజంగా వాయిస్ తగ్గింది, 10 అయిందా? హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలు, ఈ మాటలు చెప్పకుండా నేను వెళ్తే నాకు నిద్రపడతాను. నాకు దేవుడు పెట్టారు మళ్ళీ. ప్రభు ప్రేరేపించిన మాటలు, ప్రభు చెప్పమన్న ప్రవచనం 2 గంటలకు ప్రభు ప్రేరేపించిన మాటలు పొద్దున్నే చెప్తారు కానీ నేను ఉండలేనా? ఫోన్ కట్టేసారా ఇంటికి వచ్చేస్తున్నాను. హల్లెలూయా. తలుపైనా బాధ ఎత్తానన్న, వద్దన్న రిస్క్ చేయొద్దు కానీ చెప్పండి అన్నారు. అప్పుడు ప్రవచనం చెప్పారు, అది జరిగింది ఆయనకి. ఆమేన్. వాస్తవంగా ఈరోజు నేను వేసుకొచ్చిన కారు కూడా అది నాది కాదు. ఒక్క ప్రవచనం ద్వారా ఆ సేవకుడు నమ్మి ఎక్కడ మీటింగ్కి వెళ్ళిన కారు వేసుకెళ్ళమని ఇచ్చారు. మంచోళ్ళు చప్పట్లు కొట్టుదురు కాదు. హల్లెలూయా. 5 నెలలు 6 నెలలు అవుతుంది ఎఫ్ఆర్ కారు నా చేతిలో పెట్టడానికి.
ఆయనకంటే ధనవంతుడైనని కాదు, ఒక ప్రవచనం దేవుడు నాలో ఉండి మాట్లాడారు. ఆయన అన్నారు, కారు తాళాలు ఇచ్చి మీ ఇష్టం ఇక. అలా నేను పాల ప్యాకెట్కి టిఫిన్లకి అలా వాడలే. హల్లెలూయా. అయితే రాత్రి వినండి, ఒక మాట చెప్తున్నాను, దయచేసి అందరూ కూడా వినండి, ఇక నేను ముగించేస్తాను. మోసే అంట ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యలో నలిగిపోయాడండి. మీరు అనుకుంటారు సేవకులు మా వైట్ అండ్ వైట్ సాక్స్లు చక్కగా అఫీషియల్ లైఫ్, మంచి లైఫ్ అనుకుంటారు. కానీ ఎంత వేదన ఉంటుందో తెలుసా, ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా, ఎంత కన్నీరో తెలుసా. ఇంకో మాట చెప్పాలంటే దేవుడికి మీకు మధ్యలో నలిగిపోయేది ఎవరంటే సేవకుడే. ఆయన అంటాడు కూడికెట్టమంటాడు, ఎవరో పెద్ద అయినా కూడికెట్టమంటాడు. సర్లేని కొడుకులు పెట్టారని మీరంటారు, మేము రాము ప్రభు రానన్నారు. మళ్ళీ వెళ్ళి చెప్పు, అమ్మ ఆయన ప్రేరేపించాడమ్మా, మా పిల్లోడికి జలుబు చేసిందండి, దీనికి కూడా మానేయడు, మా పిల్లోడు నిద్రపోతుందండి, దోమలు బాగా పడుతున్నాయి అనుకుంటా, మేము రాలేము. నిజంగా చెప్తున్నా దేవుడికి సంఘానికి సేవకులు నలిగిపోయారనే విషయం నాకు సేవకులు చెప్పలా, దేవుడు చెప్పారయ్యా. కుమ్మిలిపోయి కృంగిపోయి ఉపవాసాలుండి నీళ్లు తాగి మీ కొరకే సేవకుడు ఆశ, సేవకుడు తపన ఏంటో తెలుసా, మీ అందరినీ ప్రభు వైపు తిప్పాలంటే, మీ అందరినీ ప్రభు మార్గంలో నడపాలని, మీరందరూ బంగారపు వీధులు నడవాలని, నిత్య రాజ్యాన్ని చూడాలని. సేవకుడికి ఏది ప్రేరేపించినా లోబడండి. దయచేసి హృదయంలో ఒక వేదన దుఃఖంతో చెప్తున్నా, అయ్యగారికి కానీ నాన్నగారికి కానీ తమ్ముడికి కానీ దేవుడు ఏది ప్రేరేపించినా వాళ్ళ సొంతంగా పెట్టేది కాదండి, ఆయన అంటారు కూడికలు ఏర్పాటు చేయమంటారు. ఆ మాటను బట్టి ఏర్పాటు చేస్తుంటే లోబడుతున్నారా, విధేయత కలుగుంటున్నారా? ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదమ్మా కొందరు, అవునా కదా, కొందరు రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇవన్నీ ఎవరి కొరకు? మీ కొరకు కాదా? 7 రోజులు ఉపవాసాలు, దైవజనుల్ని పిలవడం అంటే మాటలు కాదు, అన్నీ చూసుకోవాలి. నేను వాళ్ళని పొగడానికి కాదు, ఒక భారం ప్రభు నాకు ఇస్తే ఈ రాత్రి చెప్పడానికి నేను వచ్చాను. ఆమేన్. దయచేసి వినండి, మీ కొరకే కడుపు పుట్టిన వాళ్ళకంటే సంఘం మీద సేవకుడు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మీ కొరకే మీరు అనుకోకుండా వెళ్ళకూడని చోటుకి వెళ్ళారంటే ఎంత ఏడుస్తాడో తెలుసా సేవకుడు లోపలుండి. మీరు చేయకూడని పని చేశారంటే సేవకుడు లోపలుండి ఎంత ఏడుస్తాడో తెలుసా. ఆ కన్నీళ్ళు మీకు ఎవరికి కనపడవు. లోబడని పిల్లలకు శ్రమ అని దేవుడు అన్నారు, లోబడే పిల్లలకు ఆశీర్వాదం. సేవకుడిలో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అమ్మా దయచేసి లోబడండి. చేతులెత్తి చెప్తున్నా బ్రదర్, మీ అందరికీ నేను చేతులెత్తి చెప్తున్నాను, లోబడండి. ఎందుకనంటే ఉపవాసాలు, కన్నీరు గార్చడం, కడుపు కట్టుకోవడం, ఏది దాచుకోకుండా దాచుకునే సేవకులు కాదు మీ సేవకులు. దాచుకునే సేవకులు కాదు. తమ్ముడు జాబ్ చేస్తే మంచిగా బోర్డంత శాలరీ అవుతుంది, ఉండి లేక వాళ్ళ దగ్గర మీటింగులు కూడా కొన్ని చోట్ల అప్పులు చేసే పరిస్థితులు, చేజాపే పరిస్థితులు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు చెప్పమంటున్నాను, దయచేసి వినడమ్మా. లోబడండి. చక్కగా కూడుకులు పెట్టినప్పుడు, ప్రార్థనలు పెట్టినప్పుడు రండి. ఎవరి కొరకంటే మీ కొరకే. ఎందుకనంటే మీ మీద సాతాను అధికారము చలాయించకుండా ఉండాలని నేను అంటున్నాను. ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెలు కాస్తున్న మోసేని పంపించినట్లు ఈ నశించిపోతున్న రామచంద్రపురంలోకి దేవుడి సత్తయ్య గారిని పంపించాడు. ఎందుకనంటే ఏ చదువు, ఏ ట్రైనింగ్ ఏమీ లేకపోయినా ఎందుకు నిలబెట్టాడంటే ఆయన ద్వారా అనేక మందిని దేవుడు పట్టుకోబోతున్నాడు. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏదనుకున్నా ప్రభు కార్యాలు ఇక్కడ ఆగవు, ప్రభు అద్భుతాలు ఇక్కడ ఆగవు. నేను ప్రకటిస్తున్నాను, నేను పలుకుతున్నాను, ప్రవచనాలు ఈ పరిచర్య కొరకు పలికినవి నెరవేర్చబడబోతున్నాయి. ఇక ఆపడం సాతాను గడి వల్ల కాదు. పరిచర్య కొరకు ఒక డోర్ ఓపెన్ అయిపోయింది.
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న దైవజనులు ఇక్కడికి ఎందుకు పంపించారంటే దేవుడు అన్నారు, ఇక్కడ చేపలు చాలా ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలు చాలా మంది ఉన్నారు, అందుకని నీ ద్వారా రక్షించు. దయచేసి వినండి అమ్మా, చాలా విషయాల్లో మీకు దేవునికి మధ్యలో ఆయన నలిగిపోయారు. ఒక మాట చెప్తున్నా, మీకు కార్యము జరగాలని సేవకుడు కన్నీళ్ళు గారవాలే కానీ మీరు బాధ పెట్టారని సేవకుడు కన్నీళ్ళు గార్చాడా? చెప్పండి. క్షేమమా, మేలా? అమ్మ, నేను పాపంతో కాదు తల్లి, నేను ప్రేమతో చెప్తున్నాను. దయచేసి వినండి. ఒకవేళ సేవకుల్లోని దేవుడు గద్దించిన నేను ఆయనకి పడదనుకుంటా ఇట్లా అనొద్దు. నేను నచ్చననుకుంటా ఆయనకి కాదమ్మా, ఒకలాగానే ప్రేమించేవాడు సేవకుడు, అలా ఉండొద్దు. ప్రేమతోనే తండ్రి సామెతల గ్రంథంలో ఉంటుంది, వాక్యం తీయొద్దు కానీ తండ్రి తనకి ఇస్తులేని పిల్లల్ని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. చల్లటి వాక్యం చక్కగా వాక్యం చెప్తుండగా ఎవరికాళ్ళు గోళ్ళ కానుకుని నిద్రపోయి ఆ 4 ముక్కలు చెప్పి ఒక అరగంట 30 గంట చెప్పి ఆమెనంటే అందరు రాజ్యానికి వెళ్తారా? పరలోక రాజ్యానికి వెళ్ళరు. చేప రుద్దితేనే కూరకు పనిచేద్దే. ఆమెనంటారా? మేము చేపను బండకేసి రుద్దకుండా వండేసుకుంటానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని 8 మంత్స్లోకి ఎక్కిద్దాం. హల్లెలూయా. రుద్దితేనే కూరగా పనిచేద్ది. నేను కూడా అంటాను, మనం కూడా రుద్దబడి నలగొట్టబడితేనే ప్రభుకి ఉపయోగపడబోతున్నాం, నలిగితే వెలగబోతున్నాం. హల్లెలూయా. నేను ఒక చోట కోడేలు వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఎందుకని ముగించలేకపోతున్నాను. హల్లెలూయా, పర్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళిపోయాక అయ్యగారిని పిలవద్దని అనుకుంటున్నారా? హల్లెలూయా. నేను కోడేలు వాక్యం చెప్పడానికి వెళ్ళా. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గన్మెన్లు, అక్కడ మున్సిపల్ గన్మెన్లు, కానిస్టేబుల్లు, ఎస్ఐ సార్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. నన్ను అక్కడ వాక్యానికి పిలిచారు. వాక్యం చెప్పాను. నేను చెప్పి కిందకి దిగితే ఒక ఆయనలో వచ్చి భుజం మీద చేసి, ఎక్కడ ట్రైనింగ్ అయ్యో అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు పోనారే, నా హైట్ నా భుజాల కాడకో ఎంతో అంత కాదు, నా మీద హైట్ ఉండి మేసాలు ఎక్కడికుండి ఎక్కడ ట్రైనింగ్ అయ్యో అన్నారు. ఆయన అడిగితే ఎక్కడ ట్రైనింగ్ అయ్యో బాబు అంటే ఎలా ఉంటే ఎక్కడ ట్రైనింగ్ అయ్యో అన్నాడు. నేను అన్నాను, అబద్ధం ఆడుకుని చెప్పేస్తున్నాయా, ట్రైనింగ్ అవ్వలేదయ్యా, దేవుడు పిలుచుకున్నారు, ఆయన మాటను బట్టి వచ్చానంటే ఆయన అన్నారు, నీలో ఉండి దేవుడు మాట్లాడారు. ఆమేనంటారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుడు మనతో మాట్లాడాలంటే ట్రైనింగ్లు, థియాలజీలు, బీటీహెచ్లు, టీటీహెచ్లు, మాస్టర్ డిగ్రీలు ఇవన్నీ అవసరం. ఒకవేళ చేసిన వాళ్ళు తప్పని నేను అన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలియదు మనకి. చక్క పెదవే స్కూల్లో నేను చదువుకునేటప్పుడు చెరుకు తోటలోకి వెళ్ళి కొట్టి పీరియడ్ వస్తే చెరుకు తోటలో పడుకునేవాడిని. కాలు మీద కాలు వేసుకుని చెరుకు తినుకుంటా పొట్ట కడుపు నిండా నిండిపోయిన తర్వాత బయటకు వస్తే ఒకరోజు అనుకోకుండా ఆ పీరియడ్ ఆయన వెళ్ళిపోయాడు ఏమనుకుని చుట్టూరు చెరుకు గళ్ళ పెట్టుకుని ఇంటికి మళ్ళీ ఇలా పెట్టుకుని చుట్టూరు ఇలా పెట్టుకుని నిక్కర్లు ఉంటాయి అమ్మ, అప్పుడు చుట్టూరు ఇలా పెట్టుకుని వచ్చాను. మా మాస్టర్లోకి ఆయనకయ్యా ఇలా గిల్లి అలవాటు ఉంది. ఎరా నా పీరియడ్కి రాకుండా ఎక్కడ పోయేవరా అని ఇట్లా అన్నాడు. గట్టిగా తగిలింది. ఏంట్రా నన్ను కొడతా కర్ర తెచ్చావు అన్నాడు. లేదు సార్ అన్న. మరి ఏంటిది అన్నాడు. ఇలా లేపాను. ఇలా లేపగానే చెరుగ్గాళ్ళని నేను అన్నాను, చూడండి తెలివితేటలు సార్, మీకు చెరుగ్గాళ్ళు ఇష్టమని తెచ్చానండి. అదిరా, నాకు అది కావాలి. నువ్వు అప్పు చెప్పపోయిన పర్లేదు, నువ్వు ఎవడైనా ఏదన్నా నువ్వు ఊరుకోను, ఆడు ఏం చెప్పడాడు అని అక్కడ కూర్చోబెట్టుకుని ఆయనకి చెరుగ్గాళ్ళు కావాలన్నప్పుడు చెరుగ్గాళ్ళు, ఇంకో టీచర్ గారికి ఏమో కూరగాయలు, ఇంకొక ఆమెకి ఏమో చింత చిగురు, అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్ కనుక్కొని చక్కగా ఎవరికాలకి ఇచ్చాం. ఇంకేది చదువు వచ్చేది వస్తుందా? ఏదోటి ఒక చింత చిగురు ఎక్కేసి కవర్లు వేసి తీసుకెళ్ళేవాడిని. మేడం ఎక్కడికి వెళ్ళారు మేడం మీకు? అవునా, సరే పర్వాలేదు లేదు, మంచిప్పుడు కూర్చోండి అని రేపు ఆమె దగ్గరికి వచ్చి రేపు కూడా ఒకసారి
దొరికినప్పుడల్లా ఒకసారి హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఏ చదువు సంధ్య లేదు, ఏం లేదు. ఒక ఆమె తరిగి నేను చాలా స్ట్రిక్ట్, నువ్వు ఎన్ని